హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మునక్కాయ టమాటో కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను రండి. దానికి నేను ముందుగా మునక్కాయలు తీసుకొని పైనంతా పొట్టు తీసేసి చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. దాన్ని కొద్దిగా వాటర్లోకి వేసుకునేసి ఉడకపెట్టేసుకుందామండి. ఇలా ఉడకపెట్టుకునే దానివల్ల కర్రీ తొందరగా అవుతుంది. లేదంటే అలానే కానీ కర్రీ చేసేలాగా ఉంటే కొద్దిగా టైం పడుతుంది. అందుకని నేను ముందుగా దీన్ని ఉడకపెట్టేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకునేసి ఉడకపెట్టేసుకుందాం. ఒక 5 minutes ఉడికితే చాలండి, ఉడికిపోతుంది. అంతే అండి, రెడీ అయిపోయింది. ఈ వాటర్ని అంతా పడేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇదిగోండి, బాగా ఉడికిపోయింది. ఎక్కువ ఉడికితే కూడా టేస్ట్ ఏమీ రాదు, అంటే అంత బాగోదు. సో అందుకనేసి కొద్దిగా హాఫ్ బాయిల్ అయితే చాలు. తర్వాత కడాయిలోకి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుందాం. తర్వాత 1/2 స్పూన్ వరకు ఆవాలు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర, కొద్దిగా మెంతులు యాడ్ చేస్తున్నానండి. ఇది టమాటో కర్రీకి మెంతులు యాడ్ చేస్తే టేస్ట్ బాగొస్తుంది. తర్వాత కర్రీ లీవ్స్ వేసేసుకున్నాను. తర్వాత చిన్న పీస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. ఇదంతా కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాం. ఇదంతా బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై అయిన తర్వాత టమాటోస్ యాడ్ చేసేసుకుందామండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మనం యూజువల్లీ సాంబార్తో చేసుకుంటాం కదండి, అలా కాకుండా టమాటోస్తో కర్రీ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను టమాటోస్ ఒక 3 తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. దానికి నేను సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ మునక్కాయలు వేసాం కదండి, కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను, ప్లస్ కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. అవి యాడ్ చేయడం వల్ల టమాటోస్ త్వరగా ఉడుకుతాయండి. సో ఉడికి గొజ్జుగా అయ్యేంతవరకు దీన్ని కాసేపు ఫ్రై చేసేసుకుందాం. ఇదిగోండి, ఆల్మోస్ట్ ఇది ఉడికి దగ్గర పడింది. సో దీంట్లో స్పైసెస్ యాడ్ చేసేసుకుందాం. నేను ముందుగా ఇక్కడ ఏం ఉడకపెట్టుకున్నామో దాన్ని దీంట్లో వేసేసుకుంటున్నానండి. వాటర్ వేస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు, వాటర్తో పాటు వేసేసుకోవచ్చు. నేను మొత్తం వాటర్ ఏమైతే ఉన్నాయో మునక్కాళ్ళు మొత్తం వాటర్ వేసేసుకున్నానండి. తర్వాత స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ వరకు కారం పొడి, 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. అంతే అండి, ఇది యాడ్ చేసి కాసేపు కలపెట్టేసి మూత పెట్టేసుకుందాం. నేను తర్వాత చింతపండు కొద్దిగా తీసుకొని సపరేట్గా నానపెట్టుకున్నాను. కొద్దిగా చింతపండు రసం వేస్తే టేస్ట్ బాగుంటుందండి. సో అందుకనేసి ఆ చింతపండు రసాన్ని కూడా వేసేసుకుంటున్నాను. తర్వాత దీన్ని ఒక 10 minutes వరకు దగ్గర పడేంత వరకు ఉడకపెట్టేసుకుందామండి. దీన్ని మూత పెట్టి ఉడకనిద్దాము. అంతే అండి, 10 minutes తర్వాత చూడండి, ఇది ఆల్మోస్ట్ దగ్గర పడింది. కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు కానీ కర్రీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.